భగవద్గీత ముఖ్యాంశములు. భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన ఉదాహరణలను చెప్పి ఉన్నాడు. తామరాకు నీటి యందు ఉన్నను నీరుకు అంటనట్లు ఎవడు సర్వకర్మలను మరియు ఫలమును భగవంతునికి అర్పించి సంగమము లేకుండా చేయువానికి కర్మల యొక్క ఫలము వానికి అంటదు. తామరాకు నీటి యందు ఉన్నను నీరుకు అంటనట్లు ఎవడు సర్వ కర్మలను మరియు ఫలమును భగవంతునికి అర్పించి సంగమము లేకుండా చేయువానికి కర్మల యొక్క ఫలము వానికి అంటదు. అనగా వారు కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోరు, ఆనందం కలిగినప్పుడు పొంగిపోరు. దారమునందు పూసలు గుచ్చబడి ఒక మాలగా తయారైనట్లు సమస్త ప్రపంచము భగవంతుని యందే నిక్షిప్తమై ఉన్నది. ఏదైనా భయం కలిగినప్పుడు తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకుని భయమును బాపుకొనును. అటులనే స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియములను సంయమమున గావించుకొని ఆనందమును అనుభవించును. ఏదైనా భయము కలిగినప్పుడు తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొని భయమును బాపుకొనును. అటులనే స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియములను సంయమనము గావించుకొని ఆనందమును అనుభవించును. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు కప్పబడినట్లు కోరికలనే మురికి చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. కోరికలను తొలగించుకుని మహనీయునికి ఆత్మజ్ఞానం ప్రస్ఫుటముగా ప్రకాశించను. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు కప్పబడినట్లు కోరికలనే మురికి చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. కోరికలు తొలగించుకుని మహనీయునికి ఆత్మజ్ఞానము ప్రస్ఫుటముగా ప్రకాశించును. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.